ప్రియమైన
రైట్. అందరికీ మన తండ్రి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు. పిల్లలందరూ చెప్పారు కదా, అందులో నోటి ఇప్పటి వరకు మనం పాటలతో దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. కొద్ది నిమిషాలు గమనించారు, వాక్యము ధ్యానించుకోవాలి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మీరే సరే కూర్చోండి, రైట్, వెరీ గుడ్. నిశ్శబ్దంగా దేవుని వాక్యం వింటారు. దేవుని వాక్యం వినేటట్టు పక్కన వాళ్ళతో మాట్లాడకూడదు, పక్కన వాళ్ళని కదిలించకూడదు. శ్రద్ధగా ఏం చెప్తున్నానని చెప్పేసి విని నేర్చుకొని జ్ఞానము పొందుకునేటట్లుగా ఉండాలి. ఓకేనా? మనం ఏం చెప్పుకుంటామా? మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం వరకు మనం చెప్తున్నాం. ఏం జరిగిందని చెప్పుకున్నాం కదా. వెరీ గుడ్. మీ అందరి జ్ఞాపకం చెప్పుకున్నాము. దేవుడు దీవించి ఆశీర్వదించి సమూయేలు యొక్క చరిత్ర మనం చెప్పుకున్నాం. అందులో భాగంగా రామత్ అయినటువంటి పట్టణంలో ఒక కుటుంబం ఉంది. కుటుంబం ఎవరి కుటుంబం? ఎల్కానా యొక్క కుటుంబం. అవునా? రైట్, వెరీ గుడ్. ఎల్కానాకి ఎంతమంది భార్యలు ఉన్నారు? 2 భార్యలు ఉన్నారు. మొదటి ఆమె పేరు హన్నా, 2వ ఆమె పేరు పెనిన్నా. ఈ ఎల్కానా యొక్క తండ్రి పేరు ఏమిటి? చెప్పాలి. ఎల్కానా యొక్క తండ్రి పేరు మనం ఏం చెప్పుకున్నాం? తోహు. ఏమని? అంతేనా? రాష్ట్రాల డైరీలో మొదటి అధ్యాయంలో ఏముంటుంది? అతని పేరు ఎల్కానా, అతడు ఎఫ్రాయిముడైన నూహునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జనమైన యెరోహాము కుమారుడు. ఎవరు కుమారుడు చెప్పండి? ఎవరు కుమారుడు? మీరు బైబిల్ క్లియర్గా చదవాలి. చిన్నపిల్లలు వాళ్ళ బయట వాళ్ళిద్దరు బయట మీరు బైబిల్ క్లియర్గా చదవాలి, మీకు అర్థం చేసుకోవాలి. మళ్ళీ చదవండి. నేను చదివిన మాట ఏమని? అతని పేరు ఎల్కానా. దాని తర్వాత ఏముంది? అతడు ఎఫ్రాయిముడైన నూహునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జనమైన యోరాహాము కుమారుడు. ఎవరు కుమారుడు? చెప్పండి. ఎల్కానా ఎవరు కుమారుడు? యోరాహాము కుమారుడు. రైట్. ఈ యోరాహాము కుమారుడు ఎల్కానాకి పుట్టి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఆ భార్యల పేరు హన్నా, పెనిన్నాకు సంతానం కలిగింది, హన్నాకు సంతానం కలిగింది. వీరి కుటుంబం కూడా దేవునికి మొక్కుబడులు చెల్లించుటకు ఎక్కడికి వెళ్తున్నారు? షీలో మందిరమునకు వెళ్తున్నారు.
షిలోహు మందిరంలో దేవుని యొక్క మందసం అనేది పెట్టబడి ఉంటుంది. ఇదంతా చెప్పుకున్నాక ఆ తర్వాత హన్నా దేవుడి దగ్గర కన్నీరు విడిచి ఏడవడం, ఏడ్చిన దేవుడు ప్రార్థన అన్నా ప్రార్థన ఆలపించడం, అన్నా ప్రార్థన ఆలపించినటువంటి దేవుడు హన్నా అడిగిన రీతిగా ఒక కుమారుని మగ పిల్లవాడిని దయచేయడం, ఆ కుమారుడిని ఏమని పేరు పెట్టాను? ఏమని? సమూయేలు అని పేరు పెట్టారు. రైట్ రైట్. ఆ తర్వాత సమూయేలు పేరు పెట్టిన తర్వాత హన్నా దేవుడి దగ్గర ప్రమాణం చేసిన రీతిగా పాలు అక్కడ బయట తీసుకెళ్ళండి. హన్నా ప్రమాణం చేసిన రీతిగా చిన్న పిల్లవాడు పాలు విడిచిన తర్వాత హన్నా తన కుమారుడిని ఏం చేసింది? దేవుని మందిరంలో, షిలోహు మందిరంలో ప్రతిష్ఠ చేసింది, అప్పగించింది. చిన్నతనంలోనే దేవుని మందిరంలో గడిపే విధంగా ఏలీ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇదంతా చెప్పుకున్నాం కదా. విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది? ఈ యొక్క ఏలీ యొక్క కుమారుడు ఎవరు? హోప్నీ, ఫీనెహాసు. ఈ హోప్నీ, ఫీనెహాసు ఏం చేశారు? దేవుడికి అక్కడ వచ్చేటువంటి భక్తుల దగ్గర విరుద్ధమైనటువంటి కార్యాలు చేశారు, విరుద్ధమైనటువంటి పనులు చేశాడు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి దేవుడు దర్శనమిచ్చి ఒకసారి తండ్రి అయినటువంటి ఏలియాకు చెప్పినప్పటికీ ఏలి ఒకసారి హెచ్చరించాడు, కానీ వాళ్ళు ఏమీ కూడా చేయలేదు. అప్పటికి వాళ్ళు మారా. అప్పుడు ఒక గాను రోజున దేవుడు ఎవరికి దర్శనమిచ్చాడు? సమూయేలుకి దర్శనమిచ్చాడు. ఎవరికి? అప్పుడు దాకా ఈ యొక్క పాపం వలన హోప్నీ, ఫీనెహాసులు చేసినటువంటి తప్పిదం వల్ల షిలోహు మందిరంలో దర్శనములు దేవుడి కృప ఆగిపోయింది. ఆ తర్వాత దేవుడు మళ్ళా సమూయేలుకే దర్శనమిచ్చి మొదలుపెట్టాడు. సమూయేలుకి దర్శనం మొదలుపెట్టిన తర్వాత మళ్ళా ప్రజలందరూ సంతోషపడి దేవుడు షిలోహు మందిరంలో మళ్ళా అద్భుత కార్యాలు చేస్తున్నాడని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంచారు. రైట్. ఇంతవరకు 1, 2, 3 అధ్యాయం మనము చెప్పుకున్నాం, అంతే కదా. దేవుడు మాటలు ఉంచాడు, ఇశ్రాయేలుకు మహాయుద్ధం కలుగు చేసేదను, ఇశ్రాయేలుకు మహాయుద్ధం కలుగు చేసేదను. ఈ యొక్క హోప్నీ, ఫీనెహాసు ఎవరైతే వాళ్ళు ప్రముఖులుగా వారు చేసిన పాపం నిమిత్తము హతులైపోదురు అని చెప్పేసి సమూయేలుకి దర్శనమిచ్చాడు. ఏంటయ్యా సమూయేలు, దేవుడు నీకు కలుగు చేసిన దర్శనం ఏంటయ్యా అని ఏలి అడిగితే, మొదట ఏలి అడిగితే ఏలికి మొదట చెప్పాడా? సమూయేలు చెప్పాల దర్శనం గురించి. లేదు, నీవు చెప్పకపోయినా నీవు దేవుడి సమక్షంలో తప్పు చేసిన వాడు నువ్వు అని చెప్పేసి ఏలి అంటే అప్పుడేం చేశాడు? అయ్యా ఈ విధంగా దర్శనం కలిగింది, దేవుడి యొక్క తప్పు చేయడం వల్ల దేవుడి యొక్క శాపం ఈ విధంగా రాబోతుంది, ఇశ్రాయేలు మహాయుద్ధం కలగబోతుంది అని చెప్పేసి దేవుడు సమూయేలు దర్శనం కలుగు చేశాడు. ఈ రీతిగా జరిగిన తర్వాత 4వ అధ్యాయంలో గమనించినట్లయితే ఇలా నేర్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్తారు. ఎక్కడికి? ఫిలిష్తీయుల మీద. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మొదటిగా ఇశ్రాయేలు ఎబినేజరు అటువంటి ప్రదేశంలో దిగుతారు. ఎక్కడ? ఎబినేజరు. ఈ ఫిలిష్తీయులు అఫేకులో దిగుతారు. అఫేకులో. ఎక్కడ? అఫేకులో. ఏం జరిగిందంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఎవరున్నారు? ఎవరున్నారు? చెప్పాలి గట్టిగా.
యెహోవా దేవుడు. మోషే కాలంలో కావచ్చు, మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి 40 సంవత్సరాలు కాల్చి కాపాడి పాలు తేనె ప్రవహించే కారణం దేశంలో కనిపించింది ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా కదా. ఇశ్రాయేలు పక్కన దేవుడు ఉన్నాడు. ఆ తర్వాత యెహోవా కాలంలో కూడా దేవుడు తోడే ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. పాలు తేనె ప్రవహించే కారణం దేశంలో నడిపించాడు. ఇప్పుడు దేవుడు ఏమని సెలవించాడు సమయంలోకి? ఇశ్రాయేలు యుద్ధము అసౌంద్యమా, ఇశ్రాయేలు యుద్ధము కలగబోతుందని. ఇప్పుడు ఏం జరిగిందంటే సమూయేలు దర్శనమిచ్చిన తర్వాత 4వ అధ్యాయంలో విరాట్ 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల మీద ఫిలిష్తీయులకు, ఫిలిష్తీయుల ప్రజల మీద ఇశ్రాయేలుకు మహాయుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఓడిపోతారు. అనేక మంది దగ్గరగా 4,000 మంది హతులైంది. ఎంతమంది? 4,000 మంది ఫిలిష్తీయుల యొక్క చేతిలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. అర్థమవుతుందా? అప్పుడు ఫిలిష్తీయులకు మహాధైర్యం కలిగింది కదా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి బిడ్డలు, దేవుడు తోడే ప్రజలు. కానీ వారు చేసిన తప్పిదముల వల్ల వారికి కష్టం కలిగింది. వారు చేసిన పాపం వల్ల వారికి యుద్ధం కలిగింది. ఆ యుద్ధంలో గెలవలసిన వారు చేసిన పాపం వల్ల ఏం జరిగింది? ఫిలిష్తీయుల చేతుల్లో వాడు ఓడిపోయారు. అప్పుడంట ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఏం చేశారంటే, ఇదిగో షీలో మందిరంలో యెహోవా మందసం ఉంది కదా, ఈ యొక్క షీలో మందిరం నుండి యెహోవా మందసమును మన మీద తెచ్చుకున్నట్లయితే, ఆ యెహోవా మందసం మన పక్కన ఉన్నట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా మన పక్షమున యుద్ధం చేస్తాడు. కాబట్టి ఈ షీలో మందిరంలో ఉన్న యెహోవా మందసం మనం తెచ్చుకొని మన యొక్క ఉంచుకుందాం అని చెప్పేసి వెళ్తారు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. యెహోవా మందసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం జరిగింది? ఈ విషయము ఫిలిష్తీయులకు తెలిసింది. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క యెహోవా మందసం తీసుకొని వచ్చారప్పుడు బిగ్గరగా కేకలు పెట్టి మొదలు పెట్టారంట. ఎంత? యెహోవా మందసం తీసుకొని బిగ్గర మీకు గుర్తుందా? యెహోవా మందసాన్ని యెహోషువ కాలంలో నేను చెప్పాను కదా, యోర్దాను దాటి పట్టుకొని వచ్చారు. అవునా? దానికి ప్రత్యేకంగా కొంతమందిని దేవుడు ఏర్పరిచాడు. అవునా? యెహోవా మందసం పట్టుకొని మోపిన వాళ్ళు తన అధికారులతో యోర్దాను తిరిగి పట్టుకుంటే ఏమైంది? యోర్దాను దాటి తీర్థాలు ఏమైంది? యోర్దాను నది చేర్చబడింది కదా. రైట్, వెరీ గుడ్. అంత గొప్ప విలువైన రైతులో సరే, అంత గొప్ప విలువైన యెహోవా మందసమును ఇశ్రాయేలు ప్రజలు పట్టుకున్న తర్వాత తెచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బహుగా కేకలు వేయడం మొదలు పెట్టారు. వీళ్ళు బహుగా కేకలు వేయడం మొదలుపెట్టిన తర్వాత ఫిలిష్తీయులకు ఈ మాట వినబడి ఫిలిష్తీయులు ఈ కేకలు విని హెబ్రీయుల సభలో ఈ గొప్ప కేకలతో ఏమని అడగగా, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినట్టు తెలుసుకుని అప్పుడు ఈ యొక్క ఫిలిష్తీయులంట మహా భయపడ్డారు. ఎందుకు? ఫిలిష్తీయులు మహాపడ్డారు. ఎందుకు? ఈ యొక్క యెహోవా మందసము వారి మధ్యలో ఉంది. యెహోవా మందసము ఉన్నట్లయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నాయకత్వంలో అరణ్యంలో నడిపించిన దేవుడు ఆయనే, సైన్యములకు అధిపతి యెహోవానే. కనుక ఆయన వారికి తోడుగా ఉంటే మనం ఏమైపోతామో కూడా తెలియదు అని చెప్పేసి బహుగా భయపడ్డారంట. ఏమైంది? ఆ చిన్నలో బహుగా భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఫస్ట్
ఎవరి చేతులు? ఫిలిష్తీయుల చేతులు. ఓడిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? షీలోహులో ఉన్న యెహోవా మందసమును తీసుకొని వచ్చారు. పాలెం జనం సమూహంగా కూడి ఆ పాలెంలోకి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? కేకలు వేయడం మొదలు పెట్టారు. ఈ ఫిలిష్తీయులు ఈ కేకలు ఏంటయ్యా ఈ కేకలు అని చెప్పేసి అని కనుక్కుంటే యెహోవా మందసాన్ని ఇశ్రాయేలు ప్రజలు గడువులోకి తీసుకుని వస్తున్నారని చెప్పేసి తెలుసుకున్నారు. అప్పుడు ఫిలిష్తీయులు ఏమన్నారు? యెహోవా మందసం అంటే సైన్యములకు అధిపతి యెహోవా కదా, ఆయన తోడుగా ఉంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని మొత్తాన్ని కూడా ఐగుప్తు ప్రజల్ని హతం చేసింది ఎవరు? యెహోవా దేవుడే కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడితే అప్పుడు ఫిలిష్తీయులు వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. ఓ ఫిలిష్తీయులు ప్రజలారా, మీరు భయపడకండి, భయపడకుండా బలాఢ్యులని అంటే బలము కలిగిన వారు అని. ఎలా అంట? మీరు మాట్లాడి మీరు బలము కలిగిన వారు అని యుద్ధానికి వెళ్ళండి అని ఫిలిష్తీయుల ప్రజలందరూ కూడా ఒకరికొకరు చెప్పుకున్నారు. ఇప్పుడు యెహోవా మనసులో ఇశ్రాయేలు పక్కన ఉంది. యెహోవా మనసు ఉంటే మేము గెలుస్తాం అనుకున్నారు. కానీ మళ్ళా యుద్ధం జరగబడిందని తెలుసా? ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఓడిపోయారు. ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఆ ఓడిపోయినప్పుడు దాదాపు తెలిపారా 30,000 కాల్బలములు కూలిను. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క గుడారాలు కానీ ఆ కాల్బలములు ఎంత? 30,000 కాల్బలములు కూలిను. ఎవరైతే ఈ యెహోవా మందసముతో ఉన్నారు, ఎవరెవరు? ఏలీ కుమారుడైన హోఫ్ని, మరొకరు ఫీనెహాసు. ఏలీ కుమారుడైన హోఫ్ని, నాకు ఫీనెహాసు. ఈ యొక్క యుద్ధము జరిగినప్పుడు ఈ యొక్క యుద్ధంలో హోఫ్ని ఫీనెహాసు కూడా హతులైపోయారు, చనిపోయారు. దేవుడు చెప్పాడు కదా, సమూయేలుకి దర్శనం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఈ మహాయుద్ధంలో ఏలీ కుమారుడైనటువంటి హోఫ్ని ఫీనెహాసు వారిద్దరూ కూడా చనిపోతారు, వారికి మరణము కలుగునని చెప్పేసి తెలియజేశాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ యుద్ధము జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయపడి వెనక్కి వచ్చేసారు. చాలా మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి, బెన్యామీను ఒక వ్యక్తి పారిపోయి ఈ ఏలీ దగ్గరికి వచ్చాడు. ఏలీ ఏం చేస్తున్నాడు? వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు కదా, ఏమి జరుగుతున్నా ఈ యుద్ధంలో అని చెప్పేసి ఆ యెహోవా మందసముద్రమైన స్థలం పక్కన కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏలీ పెద్దవాడైపోయాడు కదా, ఏలీ ముసలివాడైపోయాడు. మనం చెప్పుకున్న 2వ అధ్యాయంలో ఏలీ ముసలివాడైపోయినప్పుడు ఆ మందం కళ్ళు కనబడలేదు. అప్పుడు ఎప్పుడైతే ఈ బెన్యామీను వ్యక్తి ఆ ఊరిలోకి వచ్చాడో ఆ ఊరిలో అందరూ విషయం తెలుసుకుని కేకలు వేయడం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు భయపడి కేకలు వేయడం మొదలు పెట్టారు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయులు గెలిచి ఈ ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉన్న యెహోవా మందసమును పట్టబడింది. అర్థమవుతుందా? ఏం పట్టబడింది? యెహోవా మందసాన్ని వాళ్ళు పట్టుకున్నారు, ఫిలిష్తీయులు పట్టుకున్నారు. ఫిలిష్తీయుల దగ్గర యెహోవా మందసం ఉండిపోయింది. అర్థమవుతుందా? యెహోవా మందసం ఉండిపోయేసరికి ఇంకా బహు భయపడి ఇశ్రాయేలు ప్రజలు కేకలు వేశారు. ఆ కేకలు వేసినప్పుడంట ఏలీ అడుగుతాడు, అయ్యా ఏమైంది అంటే జరిగిన సంగతి అంతా కూడా చెప్పాడు. అయ్యా యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, చాలా మంది హతములైపోయారు, వినాలి, చాలా మంది హతములైపోయారు. ఇదిగో నీ కుమారుడు, 2 కుమారులు కూడా మరణించారు అని చెప్పేసి ఏలీకు తెలియపరిచాడు. ఏలీకి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో,
ఏలికి ఎప్పుడైతే ఈ సంఘటన తెలిసిందో అప్పుడు ఏలి అదే ప్రదేశంలో వెనక్కు పడి చనిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఏలి చనిపోయిన తర్వాత ఏలి కుమారుడి కోర్టు ఫినెహాసు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఈ యొక్క ఫినెహాసు యొక్క భార్య గర్భవతి ఉంది. గర్భవతి ఉన్నప్పుడు ఈ విషయం తెలిసింది. తన భార్య చనిపోయాడు, తన మామ చనిపోయిన విషయం తెలుసుకొని సాగిపడి అక్కడే భయంతో కృంగిపోయినప్పుడు తన భార్య ఏమైంది? ఒక కుమారుని కనింది. ఒక కుమారుని కనింది. చూడండి 4వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. ఆమె మృత్యు పొందుచుండగా చనిపోచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో ఇట్లన్నారు, ఏమని? అమ్మా, భయపడవద్దు, కుమారుని కనివనిది. కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యయు లక్షణశేఖరు నుండినదై దేవుడు మనస్సును పట్టబడినదియు సంగతిని తన మామయ్యు పెరిగిడియు చనిపోయే సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు ఏం పేరు అని పేరు పెట్టెను. దేవుని మనస్సును పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడి పోయినని ఆమె చెప్పెను. ఇప్పుడు ఈకాబోదు అనే పదం అర్థమైంది, ప్రభావము పోయెను. ఈకాబోదు పదం అర్థమైంది, ప్రభావము పోవును. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డ, ఇంతవరకు 4వ అధ్యాయం. రైట్, ఇంతవరకు ఎన్నో అధ్యాయము? 4వ అధ్యాయం. ఇప్పుడు ఏం జరిగింది? ఫిలిప్పీయుల్లో చేతుల్లో అంటే 3వ అధ్యాయంలో సమూయేలుకు దేవుడు దర్శనమిచ్చిన తర్వాత 3వ అధ్యాయంలో సమూయేలుకు దేవుడు దర్శనమిచ్చిన తర్వాత యుద్ధం కలుగుతుందని తెలియపరిచిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 2 సార్లు ఫిలిప్పీయుల చేతిలో ఓడిపోతారు. యెహోవా మనస్సు అనేది ఫిలిప్పీయులలో పట్టబడతారు. ఈ విషయాన్ని తెలిసినటువంటి ఎవరు? ఏలీ కూడా చనిపోతాడు. ఆ యుద్ధంలో ఏలీ కుమారుడైనటువంటి హోఫ్ని ఫినెహాసు కూడా చనిపోతాడు. ఆ సమయంలో ఫినెహాసు గర్భం దాల్చడం వల్ల ఆ గర్భము కలిగిన సమయంలో ఆ విషయం తెలిసిన తర్వాత భయపడి కుమారుడు ఉంటుంది. ఆ కుమారుడికి ఏదో పేరు పెట్టు? ఈకాబోదు. ఈకాబోదు అనగా అర్థం ఏంటి? ప్రభావము పోయెను. ఆ సమయంలో తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆమె పలికిను. ఇంతవరకు 4వ అధ్యాయం. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. రైట్, కదా? మొదట ఎల్కానా కుమారుడు, భార్యలు, పండాకి సమూయేలు, తర్వాత ఏలీ కుమారుడు చనిపోవడం, ఫినెహాసు ద్వారా ఈకాబోదు అనే కుమారుడు జన్మించడం. 2 మార్లు యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడం, యెహోవా మనస్సు ఫిలిప్పీయుల చేతిలో పట్టబడడం. రైట్, ఇంతవరకు జ్ఞాపకం పెట్టుకొని కంటిన్యూషన్ నెక్స్ట్ వారంలో చెప్పుకుందాం. దేవుడి కొద్ది మాటలు జీవించి ఆశీర్వదించుగాక. రైట్, బిడ్స్ రాసుకోండి. ధైర్యంగా మా పిల్లలు మీ డిస్టర్బెన్స్ బాగా అయిపోతుంది. సరేనా? రాసుకో. డైరీ ఓపెన్ చేసి బిడ్స్ రాసుకోండి. ఫస్ట్ వన్, ఇశ్రాయేలు మొన్న లాస్ట్ వీక్ రాస్తున్నారు కదా, మొదటి బిడ్స్ కంటిన్యూషన్ రాసుకోండి. అంటే మొదటి అధ్యాయం చెప్పినప్పుడు బిడ్లు చెప్పారు కదా. ఈరోజు అంశం దగ్గర సమూయేలు 4వ అధ్యాయం పెట్టుకొని ఈరోజు డేట్ వేసుకొని కంటిన్యూషన్ బిడ్స్ రాసుకోవాలి.
డేట్ ఆఫ్ రోజు 9/2/20. అంశము మొదటి సమయంలో 4వ అధ్యాయం. మొదటి సమయంలో 4వ అధ్యాయం. మొదటి బిడ్డ. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయుటకు ఏ ప్రదేశంలో దిగిరి? ఏ ప్రదేశంలో దిగిరి? ఎబినేజరు అనేటువంటి ప్రదేశంలో దిగారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయుటకు ఏ ప్రదేశంలో దిగిరి? ఆన్సర్ వచ్చేసి ఎబినేజరు. నెక్స్ట్ వన్. ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధ సమయంలో ఫిలిష్తీయులు దిగిన ప్రదేశం పేరు ఏమిటి? ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు యుద్ధ సమయంలో ఫిలిష్తీయుల యుద్ధ సమయంలో ఫిలిష్తీయులు దిగిన ప్రదేశం పేరు ఏమిటి? ఆఫెకు. నెక్స్ట్. మొదట ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యుద్ధము జరిగినప్పుడు ఇశ్రాయేలీయులు ఇంచుమించు ఎంతమంది హతులైంది? లేకపోతే ఇశ్రాయేలీయుల ఫిలిష్తీయుల యుద్ధంలో మొదట ఇశ్రాయేలీయులు ఎంతమంది ఇంచుమించు ఎంతమంది హతులైంది? ఎంతమంది? 4,000 మంది. ఇంచుమించు ఎంతమంది? 4,000 మంది హతులైంది. నెక్స్ట్. రెండవసారి ఫిలిష్తీయుల ఇశ్రాయేలీయుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలీయుల కాల్పలములు ఎన్ని కూలెను? ఇశ్రాయేలీయుల కాల్పలములు ఎన్ని కూలెను? 30,000 కాల్పలములు. 30,000 కాల్పలములు
30,000 కాపరులు. నెక్స్ట్ ఇంకేమని అనిపిస్తుంది? ఓకే. నెక్స్ట్ ఏది కోడలైనా ఫినెహాసు ఏది కోడలు ఫినెహాసు భార్యకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? ఏది కోడలు ఫినెహాసు భార్యకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? మీకా, ఈకాబోదు, అసరా. నెక్స్ట్ వన్, ఈకాబోదు అను పేరు గల అర్థము ఏమిటి? ఈకాబోదు అను పేరు గల అర్థము ఏమిటి? ఈకాబోదు అను పేరు గల అర్థము ఏమిటి? అర్థమేంటి? ప్రభావము పోయేను. ప్రభావము పోయేను. రైట్. ఇంతవరకు విష్ణు కంఠస్వాక్యం రాసుకోండి. కంఠస్వాక్యం కీర్తనలు 103వ కీర్తన, కంఠస్వాక్యం 103వ కీర్తన 18వ వచనం చివరిది. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. రైట్. కంఠస్వాక్యం రాస్తారా? రైట్. తర్వాత కంఠస్వాక్యం చెప్పండి. మైక్ తీసుకోండి. లైవ్ లో నిశ్శబ్దంగా కంఠస్వాక్యం. లాస్ట్ వీక్ చెప్పారు కదా. మైక్ తీసుకోండి. రావాలి. లైన్ లో క్యూలో కంఠస్వాక్యం మైక్ దగ్గర పెట్టుకొని నిలబడి చెప్పాలి. మైక్ పెట్టుకోండి. వీడియో రండి. రైట్. వీడియో
గట్టిగా ఆత్మవేడు చెప్పండి. మొదటి సమయంలో మొదటి సమయంలో
పాటలతో నేను స్తుతించుటను సమూయేలు గ్రంథంలోని సమూయేలు యొక్క చరిత్రలో భాగంగా 4 అధ్యాయాల వరకు మేము ధ్యానించినటువంటి సమయాన్ని మాకు కలుగు చేసినందుకు దేవానికి స్తోత్రాలు. మా శక్తియు మా జ్ఞానము మా ధైర్యం దేనికి సరిపోదు నాయన. మీ కృప మీ శక్తి మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. విన్న వాక్యములు భక్తుడు ఉన్న ప్రతి బిడ్డ తన హృదయంలో ఉంచుకొని వాక్యములోని సత్యము తెలుసుకొని జీవించే భాగ్యాన్ని దయచేయండి. చిన్న బిడ్డలు ఇటు వారిదే పరలోక రాజ్యము మీరు సర్విస్తున్నారు. నా దగ్గర దేవా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బిడ్డల యొక్క చదువులో మీరు తోడుగా ఉండండి నాయన. వారి కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల మీరు తోడుగా ఉండండి నాయన. కుటుంబ ఆర్థిక ఆరోగ్య స్థితుల్లో మీరు తోడుగా ఉండండి నాయన. వారి యొక్క ఎగ్జామ్స్ పట్ల తగిన జ్ఞానం దయచేసి అందరికి కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలి. తల్లిదండ్రులను దోషపరిచేటువంటి బిడ్డగా ఉండే భాగ్యం దయచేసి ఎక్కడున్న ఏ స్థలంలో ఉన్న ప్రభా నీ బిడ్డలుగా విధేయతతో క్రమశిక్షణతో అయా జీవించినటువంటి భాగ్యాన్ని కూడి ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని కానుకలు జీవించి ఆశ్రయించి అయా తండ్రి నిండేటువంటి ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి దయచేయండి. ఇదిగో ప్రభా ఇది ఆశ్రమంలో జ్ఞాపకం చేసుకొని అయా తండ్రి మేము ఎక్కడున్న ఏ స్థలంలో ఉన్న నీ బిడ్డగానే సాక్షి జీవించే భాగ్యాన్ని దయచేయండి. మా చుట్టూ ప్రయాణ పరిపాలన కుటుంబ ఆర్థిక ఆరోగ్య స్థితిగతుల్లో నీవే చూడగలరు ప్రభా. తండ్రి నీవే వాడుకోవడానికి సంతోషాన్ని దయచేయండి. అయా తండ్రి దేవా సర్వోన్నతుడా సమస్తమైన భారం నీ మీద మోసుకుంటుంది. సమస్త స్తుతియు మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటుంది. మా తండ్రి రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామమును పరిశుద్ధపరచుగాక. నీ రాజ్యము మాకు వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుగాక. మా కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా అడుగులు మేము క్షమించిన ప్రకారం మీరు క్షమించు. సోదరు లేక బాధ లేక కీడు లేక తప్పించు. రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని కృపయు ఆశీర్వాదము ఇప్పుడు మా పట్ల కుటుంబ బంధువులకు స్నేహితుల పట్ల అన్ని విధాల కుటుంబ ఆర్థిక ఆరోగ్య స్థితిగతుల్లో ప్రభావ సదాకాలము నీ కృప నీ కాపుదల మాకు తోడే నడిపించుగాక.